హే గైస్ ఎలా ఉన్నారు ఏం పేకలేరు బ్రదర్ అంటూ రీసెంట్ గా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫ్యాన్స్ చేసిన ఒక పోస్టర్ పెద్ద వివాదానికి దారితీసింది. ఆ ఏం పేకలేరులో పి అండ్ కే ని పెద్ద లెటర్స్ లో రాసి ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ఇంకా అతని ఫ్యాన్స్ మీద మండిపడుతున్నారు. రివర్స్ లో అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కాదు. ఒక పక్కన అతను ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ఫ్యాన్స్ డిబేట్లు పెట్టుకుంటుంటే ఇంకో పక్కన ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ కాదు అల్లు అర్జున్ ఫ్లవరే అంటూ అతన్ని ట్రోల్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. అఫ్ కోర్స్ హీరోలు అన్నప్పుడు అవార్డులు రావటం కామన్, ట్రోల్స్ రావటం ఇంకా కామన్. కానీ ఒక నేషనల్ అవార్డు విన్నర్, తెలుగులో ఏ యాక్టర్ సాధించిన ఘనత సాధించిన అల్లు అర్జున్ మీద ట్రోల్స్ మాత్రం లిమిట్ దాటిపోతున్నాయి. సో ఈ రోజు వీడియోలో ఎందుకు అల్లు అర్జున్ ని ఈ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు, ట్రోలింగ్ కి దారి తీసిన ప్రతి చిన్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడానికి అతని హ్యాటర్స్ ముఖ్యంగా టార్గెట్ చేసేది ఐకాన్ స్టార్ ఇచ్చే స్పీచెస్. ఒక్కో స్టార్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తమ ఎమోషన్స్ ని బయట పెడతారు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయనకి కొంచెం సిగ్గు ఎక్కువ. సో అలా సిగ్గుపడుతూనే మొహమాటంగా ఆడియో ఫంక్షన్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడుతూ ఉంటారు. సేమ్ ప్రభాస్ గారు కూడా ఇంతే. చిరంజీవి గారిది ఒక స్టైల్, పవన్ కళ్యాణ్ గారిది ఇంకో స్టైల్, అలాగే బన్నీది బాగా ఎక్స్ప్రెసివ్ స్టైల్. కెరియర్ స్టార్టింగ్ నుంచి బన్నీ ఇచ్చిన స్పీచెస్ చూడండి, తన ఫీలింగ్స్ ని కానీ ఎక్స్ప్రెషన్స్ ని కానీ ఏది దాచుకోకుండా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు చెప్పన బ్రదర్ అని అనటం, స్టేజ్ మీద తాను యంగేజ్ లో చేసిన యాక్సిడెంట్ గురించి చెప్పటం. There is a car which is just 7 to 8 feet in front of me. నేను చూసుకోలే, నా ఫిట్ ఆఫ్ దీంట్లో నేను స్పీడ్లో వెళ్ళిపోతే వెళ్ళి చూసుకోలేదు, సర్వమని బ్రేక్ కొట్టాను. వర్షం కదా, బండి జారి కొట్టింది, నా ఎదురుగుండా ఉన్న వెహికల్ నేను కొట్టేశాను. సుకుమార్ గారి గురించి చెప్పి ఆడవటం, నమ్మితే ఎక్కడికైనా వస్తాను అని బలంగా చెప్పటం, నాకు ఇష్టం అయితే నేను వస్తా. ఇవి అల్లు అర్జున్ తన మనసులో ఉన్నది ఉన్నట్లు ఎక్స్ప్రెస్ చేసిన స్పీచెస్. అయితే ఈ స్పీచెస్ని అతని ఫ్యాన్స్ బాగానే రిసీవ్ చేసుకున్న హ్యాటర్స్ ఇంకా న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. సో అల్లు అర్జున్ స్పీచెస్ అంటే బాగా అతిగా మాట్లాడతాడు అని చెప్పి అతని స్పీచెస్ని ఒక ట్రోల్ మెటీరియల్గా చేశారు. ఇంకప్పటి నుంచి అల్లు అర్జున్ ఏ స్పీచ్లో ఏం మాట్లాడినా దాన్ని నెగిటివ్గా మార్చేసి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పుష్ప 2 కిసిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్ని చెన్నైలో చేశారు. ఆ ఈవెంట్లో అల్లు అర్జున్ తమిళ్లో మాట్లాడారు. అక్కడ తెలుగు ఆడియన్స్ ఉన్నా కానీ ఈవెంట్ జరుగుతుంది తమిళ గడ్డ మీద కాబట్టి అల్లు అర్జున్ తమిళ్లో మాట్లాడాడు. అండ్ సినిమా ప్రమోషన్ కోసం ఏ ప్లేస్ కి వెళ్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడతాను అని అల్లు అర్జున్ అన్నాడు. లైక్ కేరళ వెళ్తే మలయాళం, దుబాయ్ వెళ్తే అరబిక్ లో, ఇలా అనమాట. దీనిని అల్లు అర్జున్ హ్యాటర్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. అఫ్ కోర్స్ ఇవే మాటలు కేజీఎఫ్ ప్రమోషన్స్ లో ఒకప్పుడు యాష్ కూడా చెప్పాడు, అల్లు అర్జున్ కాపీ కొట్టాడు అని కూడా ట్రోల్ చేస్తున్నారు. మేబీ నిజంగానే కాపీ కొట్టాడేమో. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే తమిళనాడుకి వెళ్ళినప్పుడు తమిళ్లో మాట్లాడటంలో ఏ తప్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో సూర్యకి మన దగ్గర పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు తెలుగులో మాట్లాడాలని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయన తెలుగులో మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సేమ్ ఇదే అల్లు అర్జున్ కూడా వర్తిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి లుక్స్. మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఏ టాప్ హీరోనైనా తీసుకోండి, వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ టైంలో లుక్స్ ని బేస్ చేసుకుని ట్రోల్ చేయబడి ఉంటారు. అఫ్ కోర్స్ ఎవరో మహేష్ బాబు లాంటి వాళ్ళు తప్ప. మనది యాక్టింగ్ బేస్డ్ ఇండస్ట్రీ. యాక్టింగ్ బాగా చేసే వాళ్ళే తప్ప ఓన్లీ లుక్స్ ని బేస్ చేసుకుని వచ్చేవాళ్ళు లాంగ్ టర్మ్ లో నెట్టుకొని రాలేరు. అండ్ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఫస్ట్ సినిమా గంగోత్రిలో అతని లుక్స్ ని ట్రోల్ చేయని వారు ఎవ్వరూ లేరు. మెయిన్ గా ఆ సినిమాలో అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ ని ఎప్పటికీ కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. అంతెందుకు గంగోత్రి సినిమాలో తన లుక్స్ ని చూసి ఎవరు తనకి మూవీ ఆఫర్స్ ఇవ్వలేదని అల్లు అర్జున్ స్వయంగా చెప్పారు. గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు. అది సక్సెస్ఫుల్ ఫిల్మే, కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ as an actor in that film. అయితే ఒకప్పుడు వీడేం హీరోరా అన్న వాళ్ళే ఇప్పుడు వీడురా హీరో అంటే అనే రేంజ్కి అల్లు అర్జున్ డెవలప్ అయ్యాడు. డాన్స్, యాక్టింగ్ స్టైల్తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే చాలామంది ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ లుక్స్ని ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. మీకు గుర్తుందే లేదో, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ నవ్విన నవ్వుని ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలర్స్ దెబ్బకి తనివి తీరా నవ్వే అల్లు అర్జున్ నవ్వడానికి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఇలా నవ్వుతున్నాడు. 70 ఏళ్ల నేషనల్ అవార్డ్స్ చరిత్రలో తెలుగు ఇండస్ట్రీ నుండి నేషనల్ అవార్డు సాధించిన యాక్టర్ని ఎలా అభిమానించాలి? ట్రోల్స్తో. ఎస్, తెలుగులో మొట్టమొదటిసారి నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ని అప్రిషియేట్ చేయడం మానేసి
ట్రోల్ చేశారు జనాలు. నేషనల్ అవార్డు గెలవటం కూడా అల్లు అర్జున్ మీద ట్రోల్స్ చేయడానికి ఒక కారణమైంది. 2023 ఆగస్టు 24న పుష్పలో చేసిన పుష్పరాజ్ క్యారెక్టర్ కి గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. అయితే ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన వాడికి నేషనల్ అవార్డు ఇవ్వటం ఏంటి అని అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ప్లస్ ఈ అవార్డు అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ కంటే RRR లో యాక్ట్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లేదా జై భీమ్ లో యాక్ట్ చేసిన సూర్య, రాకెట్రీలో యాక్ట్ చేసిన మాధవన్ కి ఇవ్వాల్సింది ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్ కి ఇవ్వటం కరెక్ట్ కాదు అంటూ ట్రోలర్స్ రెచ్చిపోయారు. నిజానికి అవార్డ్స్ అనేవి ప్యూర్ గా యాక్టింగ్ ని బేస్ చేసుకొని ఇస్తారు, ముఖ్యంగా ఇండివిజువల్ అవార్డ్స్. అక్కడ ఫస్ట్ చూసేది ఆ క్యారెక్టర్ కి ఎలా పర్ఫామ్ చేశారు అనేది, అది నెగిటివ్ రోలా లేకపోతే పాజిటివ్ రోలా అని కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కమల్ హాసన్ గారు యాక్ట్ చేసిన నాయకన్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో ఆయన ఒక క్రైమ్ లార్డ్. మళ్ళీ ఇదే కమల్ హాసన్ గారికి భారతీయుడు సినిమాకి మళ్ళీ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. దీంట్లో కమల్ హాసన్ గారు ఒక హానెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ చేశారు. సో మరి అల్లు అర్జున్ ని ట్రోల్ చేసే వాళ్ళ లాజిక్ ప్రకారం నాయకన్ సినిమాలో క్రైమ్ లార్డ్ గా చేసిన కమల్ హాసన్ గారికి అవార్డు రాకూడదు కదా. ఇండివిజువల్ అవార్డ్స్ అనేవి ప్యూర్ గా పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని ఇస్తారు. అండ్ పుష్పరాజ్ క్యారెక్టర్ అనేది అంత సింపుల్ క్యారెక్టర్ కాదు. ఆ లాంగ్వేజ్, యాక్సెంట్, సినిమా అంత షోల్డర్ వంకరగా పెట్టడం ఇవన్నీ చాలా కష్టం. అల్లు అర్జున్ పుష్పరాజ్ క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేశాడు. సో హీ డిజర్వ్డ్ ఇట్. బట్ అలా అని RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తక్కువ చేశారు అని కాదు, వాళ్ళు కూడా టాప్ యాక్టింగ్ చేశారు. మరి వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే అది జ్యూరీ ఇష్టం. అలా అనుకుంటే రంగస్థలంలో రామ్ చరణ్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు ఇవ్వాలి, జైలు అవకుశ యాక్టింగ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలి, దానవీర సూరకర్ణ చేసినందుకు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇవ్వాలి, ఆపద్ బాంధవుడు, స్వయం కృషి లాంటి సినిమాలు చేసినందుకు చిరంజీవి గారికి ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చారు. యాజ్ ఎ సినిమాగా పుష్ప ఎక్స్ట్రాడినరీ సినిమా కాదేమో, బట్ ఎన్నో ఏళ్ల నుంచి తన యాక్టింగ్ ని డెవలప్ చేసుకుంటూ పుష్పలో చేసిన యాక్టింగ్ కి అల్లు అర్జున్ డిజర్వ్స్ నేషనల్ అవార్డ్. బట్ హీ డిడ్ంట్ డిజర్వ్ ట్రోలింగ్. మేబీ నేషనల్ అవార్డు సాధించినందుకు ట్రోలింగ్కి గురైన ఒకే ఒక యాక్టర్గా అల్లు అర్జున్ చరిత్రలో నిలిచిపోతాడేమో. ఇంకా నెక్స్ట్ అల్లు అర్జున్ని ట్రోల్కి గురి చేసింది అతను తీసుకున్న పర్సనల్ చాయిసెస్ అండ్ అతను తీసుకున్న స్టాండ్స్. హీరోలైనా, కామన్ మ్యాన్ అయినా, అమెరికా ప్రెసిడెంట్ అయినా ప్రతి ఒక్కరికి పర్సనల్ చాయిసెస్ అనేవి ఉంటాయి. కాకపోతే సెలబ్రిటీస్ తీసుకునే పర్సనల్ చాయిసెస్ని, వాళ్ళు తీసుకునే స్టాండ్స్ని జనాలు భూతద్దంలో చూస్తారు. అండ్ అల్లు అర్జున్ తీసుకున్న కొన్ని పర్సనల్ డెసిషన్స్ అతని ట్రోల్స్కి టార్గెట్ చేశాయి. లైక్ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు చెప్పను బ్రదర్ అనటం, ఫ్రెండ్ కోసం ఆల్కహాల్ కొనడానికి వైన్ షాప్కి వెళ్ళటం, నంద్యాల వెళ్ళి వైసీపీ క్యాండిడేట్ని సపోర్ట్ చేయటం, జానీ మాస్టర్ కేసులో విక్టిమ్కి తన సినిమాలో కొరియోగ్రఫీ ఛాన్స్ ఇవ్వటం, ఇలా అల్లు అర్జున్ తీసుకున్న ప్రతి పర్సనల్ డెసిషన్ అతని మీద ట్రోల్స్ పెరిగేలా చేసింది. ఈ డెసిషన్స్లో ప్రతి ఒక్క దానికి వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, కానీ జనాలు వీటిని వేరేలా అర్థం చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పను అనింది ప్రతి ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న గొడవని కంట్రోల్ చేయడానికి. దీని గురించి ముందు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వైన్ షాప్కి వెళ్ళింది తన ఫ్రెండ్ కోసం అని రీసెంట్గా అల్లు అర్జున్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అదేంటంటే సార్, నేను నా పేరు సినిమా షూటింగ్ చేస్తుంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సందీప్ రామ్నేని. కానీ జనాలు మాత్రం ఒక పెద్ద స్టార్ హీరో అయ్యి ఉండి ఇలా మందు కొనడం, తాగడం ఏంటి అంటూ అల్లు అర్జున్ని ట్రోల్ చేశారు. కానీ రియాలిటీలో హీరోలందరూ తాగడం అనేది చాలా కామన్. ఆ నంద్యాల వెళ్ళింది తన ఫ్రెండ్ కోసం అని, ఏ పార్టీ కోసం కాదని మొదటి నుంచి అల్లు అర్జున్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ నంద్యాల వెళ్ళిన టైంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వార్ మామూలుగా లేదు. సో తన పర్సనల్గా తీసుకున్న డెసిషన్ వల్ల ఆ పొలిటికల్ వార్ మధ్యలో చిక్కుకుపోయి ఫైనల్ గా ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇంకా జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే విక్టిమ్ కి కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చి మంచి పని చేశాడు. కానీ పుష్ప సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసిన జగదీష్ ప్రతాప్ బందారి వల్ల ఒక ఫిమేల్ యాక్టర్ లైఫ్ స్పాయిల్ అయింది అనే న్యూస్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటూ నెటిజన్స్ మండిపడ్డారు. ఇలా అల్లు అర్జున్ తీసుకున్న ప్రతి పర్సనల్ చాయిస్ ఏదో ఒక విధంగా కాంట్రవర్సీగా మారి చివరికి ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా అల్లు అర్జున్ మీద జస్ట్ ట్రోల్సే కాకుండా అతని మీద హేట్ కూడా విపరీతంగా పెరగడానికి కారణం అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ సాగా. వీళ్ళిద్దరి మధ్యలో నిజంగా విభేదాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ అండ్ వాటిని బేస్ చేసుకుని జరుగుతున్న ఫ్యాన్ వార్స్ మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి అనే రూమర్ 2016లో మొదలైంది. ఒక టైంలో అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఏ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన పేరుని ఆ ఆడియో ఫంక్షన్లో అరిచేవాళ్ళు. ఏ హీరో మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ స్టార్ అని అనడం
కొంతకాలం పాటు బాగానే అనిపించింది. కానీ సంబంధం లేని ప్లేసెస్లో కూడా అదే పనిగా పవర్ స్టార్ అని అరవటం కాస్త ఇబ్బందిగా అనిపించడం మొదలైంది. మీకు గుర్తుందో లేదో లోఫర్ సినిమా ఆడియో ఫంక్షన్కి ప్రభాస్ గారు గెస్ట్గా వచ్చారు. సో ప్రభాస్ మైక్ తీసుకొని మాట్లాడుతుంటే అదే పనిగా పవర్ స్టార్ అని అరవటం మొదలుపెట్టారు. ప్రభాస్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కానీ చాలా కూల్గా నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టమే, ఇప్పుడు మాట్లాడొచ్చా అని అనేసి తన స్పీచ్ని కంటిన్యూ చేశారు. ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. ఓకే, ఇప్పుడు మాడొచ్చా? సేమ్ ఇలానే 2016లో సరైనోడు ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ స్టార్ అని అరవటం మొదలు పెట్టారు. అప్పుడు అల్లు అర్జున్ చాలా సీరియస్గా చెప్పను బ్రదర్ అని అనేశాడు. అల్లు అర్జున్ అలా అనడంతో పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్కి పడదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకోవటం మొదలు పెట్టారు. ఈ ఇన్సిడెంట్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్యలో వార్ స్టార్ట్ అయింది. అండ్ అల్లు అర్జున్ మీద ట్రోల్స్ కూడా ఇక్కడి నుంచి ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. అయితే తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఒక మనసు ఆడియో లాంచ్లో అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఫంక్షన్లో అరవటం వల్ల మిగతా స్టార్స్ ఇబ్బంది పడుతున్నారని, ఒక పెద్ద స్టార్ వచ్చి మా ఫంక్షన్లో మీ వాళ్ళ గొడవ ఏంటి అని తను అడిగారని, అందుకే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పను బ్రదర్ అని అనాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. అదే నేను మీడియా వాళ్ళకి 10 మంది చెప్తే అది 100 రకాలుగా రాసి దాని 1,00,000 అబద్ధాలు వస్తాయి తెలుసా మీకు. కాంట్రవర్సీ ఎందుకు అని అవాయిడ్ చేయడం కోసం నేను చెప్పాను, కానీ అవాయిడ్ చేయడం వల్ల ఎంత కాంట్రవర్సీ వస్తుంది మొత్తం నేను ఊహించలేదు. ఈ విషయాన్ని చాలా మంది ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు. మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. కానీ కొంతమంది అభిమానం వెర్రితలలు వేసిన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అల్లు అర్జున్ ఇచ్చిన క్లారిటీని మర్చిపోయి అల్లు అర్జున్ అని నా చెప్పను బ్రదర్ అనే మాటను మాత్రమే పట్టుకొని పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్కి పడదు అనే ఫీలింగ్లో ఉండిపోయి అల్లు అర్జున్ మీద ట్రోల్స్ వేయటం మొదలు పెట్టారు. దీనికి కౌంటర్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ వేసేవాళ్ళు. ఇలా ఈ రెండు ఫ్యాన్ గ్రూప్స్ మధ్యలో సోషల్ మీడియాలో వార్ నడుస్తూ వచ్చింది. అయితే ఇదంతా ఫ్యాన్స్ మధ్యలో జరుగుతున్న అవసరం లేని గొడవ. పర్సనల్ గా అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి ఎటువంటి మనస్పర్ధలు లేవని ప్రజలు అనుకునేవాళ్ళు. కానీ 2018లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీటింగ్ లో ఒక విషయం బయట పెట్టారు. అల్లు అరవింద్ గారు తనని ఒక నటుడిగా మాత్రమే చూశారు, తనలో ఉన్న సామాజిక స్పృహ అల్లు అరవింద్ గారికి కనిపించలేదు అని జనసేన అధినేత అనడంతో పవన్ కళ్యాణ్ గారికి అల్లు ఫ్యామిలీకి మధ్యలో విభేదాలు ఉన్నాయి అనే అనుమానాలు వచ్చాయి. అంటే వాళ్ళు నాకు అర్థమైంది అంటే అల్లు అరవింద్ గారు ఒక నటుడిగా చూశారు. తన కొడుకుతో పాటు తన మేనలుడితో పాటు పవన్ కళ్యాణ్ ఇంకో నటుడు అంతే. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలోనే విభేదాలు వచ్చాయనే రూమర్ కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఏదో ఫ్లోలో అరవింద్ గారి గురించి ప్రస్తావన తీసుకుని వచ్చారు. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎటువంటి విభేదాలు లేవు అని నిరూపించేలా 2022లో అల్లు అర్జున్ పాలకొల్లు జనసేన పబ్లిక్ మీటింగ్ కి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని హక్ చేసుకున్నాడు. దాంతో విభేదాలన్నీ రూమర్సే అని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఆరిపోతున్న మంటని పెట్రోల్ పోసి రాజేసినట్లు అంతా అయిపోయింది అనుకున్న టైంలో అల్లు అర్జున్ ఒక పని చేశాడు. రీసెంట్గా ఏపీలో జరిగిన ఎలక్షన్స్కి ముందు అంటే 2024 మే 11న అల్లు అర్జున్ ఇంకా అతని వైఫ్ స్నేహారెడ్డి నంద్యాల వెళ్ళి అక్కడ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ క్యాండిడేట్ అయిన శిల్పారవిని కలిశారు. అల్లు అర్జున్ నంద్యాలలోని శిల్పారవి ఇంటికి వెళ్లడంతో పెద్ద ఇష్యూ అయింది. వైసీపీకి టీడీపీ జనసేన కూటమికి మధ్య హై వోల్టేజ్ వార్ జరుగుతున్న టైంలో అల్లు అర్జున్ ఇలా చేయడంతో అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కాస్త అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీగా మారిపోయి మెగా ఫ్యాన్స్ మొత్తం అల్లు అర్జున్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఒక టైంలో అయితే ఈ ట్రోల్స్ దెబ్బకి పుష్ప 2ని తెలుగు స్టేట్స్లో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు తీసుకోవట్లేదు అనే రూమర్ కూడా వచ్చింది. ఆఫ్ కోర్స్ అది జస్ట్ రూమరే. బై ది వే పుష్ప 2 ఎంతమంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండొచ్చో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేసి 9:40 PM ప్రీమియర్ ఉంది వెళ్తున్నాను. రేపు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ మూవీ ఎలా ఉందో చిన్న రివ్యూ పెడతాను. ఇన్ కేస్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. సో ఇది అల్లు అర్జున్ని జనాలు ట్రోల్ చేయడానికి కొన్ని కారణాలు. పని పాట లేకుండా ఫ్యాన్ వార్స్ పెట్టుకునే వాళ్ళు పుట్టించే పనికి రాని పుట్టగొడుగులే ఈ ట్రోల్స్ అనమాట. ఈ ఫ్యాన్ వార్స్ పెట్టుకోమని ఏ హీరో కూడా చెప్పడం. బై ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు బాగానే ఉంటారు, దే ఆర్ ఫ్యామిలీ. కానీ ఈ ఫ్యాన్ వార్స్ చేసే వాళ్ళే టైం వేస్ట్ చేసుకుంటారు. ఆ టైం అండ్ కసి వాళ్ళ కెరియర్స్ మీద పెడితే లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటారు. సినిమా బాగుండాలి, అందరూ హీరోస్ బాగుండాలి. హీరోస్ అంటే నా దృష్టిలో మీరే ఆడియన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో జట్టు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.